జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పౌర్ణమి లేదా భాద్రపద అమావాస్య, దానినే మహాలయ అమావాస్య అంటారు. అప్పటి నుండి మొదలుకొని 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా పండుగకు ముందు ఈ బతుకమ్మ జాతరను నిర్వహించుకుంటారు. ఈ పండుగ చాలా వరకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జరుపబడతాయి. అదే విధంగా దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఈ రెండు పండుగలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే రకరకాల పండ్లు పూలు కూడా ఈ కాలంలోనే చాలా వరకు వీస్తాయి. ఈ పండుగ శీతాకాలం తొలి రోజుల్లో రావడం వల్ల వాతావరణం పూలతో నీటితో కొలువై ఉంటుంది. అయితే ఇందులో బతుకమ్మ పండుగ మాత్రమే తెలంగాణ వాళ్ళకు మాత్రమే చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఇందులో తంగేడు, బంతి, చేమంతి, వర్ధనం, గునుగు, తామర లాంటివి చాలా ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచు అంటారు. ఈ జాతర ఆఖరి రోజైన ఆశ్వయుజాష్టమి లేదా దుర్గాష్టమి రోజున పేరుస్తారు. ఈ బతుకమ్మ జాతర దసరాకు 2 రోజుల ముందు అయిపోతుంది. పూర్వకాలంలో బొద్దెమ్మ పండుగకు అనంతం బతుకమ్మ పండుగను జరుపుకునేవారట. బొద్దెమ్మ పండుగను వర్ష ఋతు ఆఖరిలో 2 రోజుల పాటు జరుపుకునేవారు. అనంతరం బతుకమ్మ పండుగను శరత్ ఋతువుని ఆహ్వానిస్తూ జరుపుకుంటారట. ఈ పండుగను తెలంగాణ సంస్కృతిగా ఆత్మీయ ప్రాతినిధ్యం ఇస్తుంది. ఈ పండుగలో వాడే ప్రతి పువ్వు ఒక ఔషధంగా పనిచేసేవే. బతుకమ్మ అనగా అమ్మ బ్రతికిరా అని, మరియు మహాగౌరి అనగా బ్రతుకుని ఇచ్చే తల్లి అని. అందుకే అందరూ బ్రతుకమ్మను అనుగ్రహించమని కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ జాతరకు సంబంధించిన కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి. వేములవాడ చాళుక్య రాజులు, రాష్ట్రకూట రాజులు ఒక రాజ్యంలో ఉండేవారు. రాష్ట్రకూట ఆఖరి రాజు కలగొండే చాళుక్యుల రాజు అయిన తైలపాడు ఓడించి కళ్యాణి చాళుక్యుల రాజ్యం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మన తెలంగాణ ఒకప్పటి ఆ రాజు పరిపాలనలోనే ఉండేది. అతని అనంతరం తన కుమారుడు సత్యశ్రాయుడు పరిపాలించాడు. వేములవాడ అనగా ఇప్పుడు కరీంనగర్. అక్కడి రాజరాజేశ్వర గుడి చాలా ప్రసిద్ధి కొలవబడుతూ వస్తుంది. అయితే చోళరాజైన ప్రణాటక సుందర చోళ కొడుకైన రాజరాజ యుద్ధం చేసి చాణక్య రాజైన సత్యశ్రాయుని ఓడించాడు. ఆ గెలుపుకి గుర్తుగా రాజరాజ చోళ రాజేశ్వర గుడిని ధ్వంసం చేసి పార్వతీదేవి అక్కడే వదిలేసి బృహత్ అనగా పెద్ద శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన శివలింగాన్ని చాణక్యుల దగ్గర నుంచి గెలుచుకొచ్చిన నిధులతో గుడి నిర్మిస్తున్నానని బృహద్వేశ్వర ఆలయాన్ని 1006లో నిర్మించి అందులో ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత 9 రోజులకు ఇంకో లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందువల్ల వేములవాడ మరియు తంజావూరు అనగా తమిళనాడు బృహత్ విశ్వాలయం లింగాల్లో ఒకేలాగా అనిపిస్తాయి. పార్వతీదేవి 9 రోజులు శివుడు లేకుండా ఒంటరిగా ఉండటాన్ని ఆ బాధను ఆ చోళ రాజులకు అర్థమయ్యేలాగా తెలంగాణ ప్రజలు బతుకమ్మను నెరు శిఖరంని పూలతో దానిపైన గౌరీదేవిని పసుపు ముద్దతో చేసి 9 రోజులు ఆమెతో ఆడి పాడి శివుడు లేని లోటు తెలియకుండా 9 రోజుల తర్వాత నీటిలో కలిపి ఆ పరమేశ్వరుని దగ్గర వెళ్లి కలిసి రమ్మని, అందరినీ చక్కగా చూడమని తెలంగాణ ప్రజలు దసరా రోజు కోసం ఎదురు చూస్తారు. ఆ 9 రోజులు ఆటలు పాటలు ప్రసాదాలు చేసి గౌరీదేవిని సేవిస్తారు. అలా వచ్చిన పాటలే ఇవి. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జములై చందమామ, శివుడు వచ్చే వెళ్ళే చందమామ, శివుడు రాకపై చందమామ. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఆ రోజున నువ్వులు మరియు బియ్యం పిండి లేదా నూకలతో చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఆ రోజు సప్పిడి పప్పు, బియ్యం మరియు అటుకులు. మూడవ రోజున
ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజున ముద్దపప్పు, పాలు మరియు బెల్లం వేసి చేస్తారు. 4వ రోజున నన్న బియ్యం బతుకమ్మ. ఆ రోజునే నానేసిన బియ్యం, పాలు మరియు బెల్లం. 5వ రోజున అట్ల బతుకమ్మ. ఆ రోజున ఉప్పుడు పిండి అట్లు లేదా దోశతో చేస్తారు. 6వ రోజున అలిగిన బతుకమ్మ. ఏ నివేదన ఉండదు. 7వ రోజున వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని వేపకాయలు చేసి వేయించి చేస్తారు. 8వ రోజున వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వుల, వెన్న లేదా నెయ్యి, బెల్లం. 9వ మరియు ఆఖరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ. రోజున 5 వంటకాలు: పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి సద్ది మరియు నువ్వుల సద్ది. ఇలా గత 1000 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ మన తెలంగాణ ప్రజల సేవలను అందుకొని దీవెనలు, తన కరుణ కటాక్షాలు మనపై చూపిస్తూనే ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.